ప్రశాంతమైన జీవితం గడపాలంటే కొన్ని పనులైతే చేయాలండి. కంపల్సరీ మన హెల్త్ మీద మనమైతే కేరింగ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతామండి. మనం ఆరోగ్యం లేనప్పుడు ఏ పని చేయలేము. ఆరోగ్యానికైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి అండి. అంతేకాకుండా మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు చెప్పేది విన్న తర్వాతే మనమైతే మాట్లాడాలండి. చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. మనం ఏంది అంటే ఇక్కడే ఉంటాం. మన బాడీ ప్రజెంట్ ఉంటుంది. మైండ్ ఆబ్సెంట్ అనేది ఉంటుందండి. అలా కాకుండా చుట్టూ ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేసినట్టయితే మనకు తెలివితేటలు పెరుగుతాయి. అంతేకాకుండా ఐ పవర్ కూడా పెరుగుతుందన్నమాట. చాలామందికి చిన్న చిన్న వాటికే ఈగో ఉంటుంది. అలా ఈగో అయితే ఉండకూడదండి. ప్రతి చిన్నదానికి వాదించడం, ఆర్గ్యూ చేయడం అలాంటి పనులైతే చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితులను వాదించకూడదండి. అంతేకాకుండా కోపాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. తన కోపమే తనకు శత్రువు అనే సామెత చాలామందికి తెలిసే ఉంటుందండి. కొంతమంది కోపంలో సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఎదుటి వాళ్ళని చంపే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే కోపాన్ని అయితే కంట్రోల్లో చేసుకోవాలి. చాలామంది అండి ప్రతి చిన్నదాన్ని కూడా ఏదో కోల్పోయినట్టు బాధలో అయితే ఉంటారండి. జీవితం మీద విరక్తితో అయితే ఉంటారు. ప్రతి చిన్న చిన్న వాటికి కూడా చింతించకూడదు, అలగకూడదు. ఎప్పుడూ హ్యాపీగా అయితే ఉండాలండి. ఎక్కువ నవ్వడానికి, హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. జీవితంలో అన్నీ కోల్పోయినట్టు ఫీల్ కాకండి. ఇంకా ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం బాధలో ఉన్నా కూడా ఫ్యూచర్ అనేది హ్యాపీగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో అయితే కంపల్సరీ చెప్పండి.